రాలిపోయింది సార్. అప్పుడు ఈ మీడియా ద్వారా మేము సమర్పించుకుంటే కమిషనర్ గారు స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి మాకు ఫుడ్ అయితే అందించారు సార్. ఆ 10 రోజులు మాకు ఫుడ్ అందించారు, మాకు పట్టించుకున్నారు. తర్వాత వరద బాధల కింద ఇంత డబ్బులు డొనేట్ చేస్తామని చెప్పేసి ఇల్లు హౌసెస్ రాస్తామని చెప్పేసి అన్నారు. ఒక ఇల్లు రాయలేదు సార్. మాకు ఒక వాలంటీర్ వచ్చి మీ ఇల్లు మునిగిందా లేదని మనం పరిస్థితి చూడలేదు సార్. మేము వచ్చి కమిషనర్ గారు కనుక్కుంటే కమిషనర్ గారు మళ్ళీ మాకు రీఎరిఫికేషన్ పెట్టిస్తామని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. రీఎరిఫికేషన్ పెట్టించారు. కానీ మా దగ్గరకు వచ్చి ఒక్క వాలంటీర్ కూడా మాకు వచ్చి రాలేదు సార్. మేము వెళ్ళి మేడం గారు మా ఇంట్లో నీళ్ళు వచ్చినాయి మీరు చూడండి సార్, చూడండి మేడం అంటే అది మా పరిధిలో రాదు, మా మ్యాప్ ఏంది వేరు, మీరు ఉన్నది వేరు అని చెప్పేసి అందరూ తెప్పించుకోవడం జరిగింది సార్. నిన్న కనీసం మేము పంచాయతీ ఆఫీస్కును సచివాలయానికి కనీసం 10 సార్లు తిరగాల్సి వచ్చింది సార్. కానీ పట్టించుకోవడం లేదు సార్. ఇక్కడైనా సరే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకొని మాకు రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, వాటర్ సదుపాయించాలని కోరుతున్నాం సార్. నైటు ప్రతి ఇంట్లో జెంట్స్ లేడీస్ అందరూ డ్యూటీ చేసి ఉన్నారు సార్. వాళ్ళు నైటు 8, 9 ఆ టైంకి వస్తున్నారు సార్. ఒక్కసారి లైట్ లేకుండా ఒకసారి మేము వెళ్ళే రూట్లోనే బ్యాండ్ షాప్ ఉంది సార్, బార్ షాప్ ఉంది. అక్కడ మందు బాబులు తాగేసి